దీనికి క్వాలిఫికేషన్ గాని, లైసెన్స్ గాని అవసరం లేదు అంటారా? ఉంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటారు మీ ఉద్దేశం ప్రకారం? ఇప్పుడు క్వాలిఫికేషన్ అంటే ఏం క్వాలిఫికేషను? చదువుకున్న క్వాలిఫికేషనా? అంటే జన్మలో ఒక్కడికి కూడా డయాబెటిస్ తగ్గించలేని, జన్మలో ఒక్కడికి కూడా 2 కిలోలు కూడా తగ్గించలేని, జన్మలో ఒక్కడు కూడా బీపీ, థైరాయిడ్, బోడి గ్యాస్‌తో సహా ఏమీ తగ్గించలేని, జలుబు దగ్గు కూడా తగ్గించలేని క్వాలిఫికేషన్ కావాలా? అదా నేర్పేది. నేను క్వాలిఫైడు 200 మంది ఆపరేషన్ చేస్తే 200 మంది చచ్చారు. ఆడు క్వాలిఫికేషన్ లేదు. ఏదో ఇచ్చాడు మందు బతికాడు. నేనే కరెక్ట్ అంటావా? నీ క్వాలిఫికేషన్ వల్ల సమాజానికి ఉపయోగం ఏంటి? నీ క్వాలిఫికేషన్ నీకు ఆర్థిక పరంగా నువ్వు సెటిల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకేమైనా మేలు చేస్తుందా? అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ అవుతుందా? అందరూ గడ్డి తింటున్నారు కాబట్టి మనం గడ్డి తినడం కరెక్ట్ అవుతుందా? నువ్వు తగ్గిస్తే వేరేవాడు ఎందుకొస్తాడు? ఇప్పుడు క్వాలిఫికేషన్ 8 క్లాస్‌లో డాక్టర్ గారు చెప్పారు. ఇది పూత మాట ఏంటంటే, నాకేం క్వాలిఫికేషన్ నాకు నాకు గొట్టం బేకం అని ఎప్పుడు చెబుతా. అలాంటిది ఏలుముద్ర అని చెబుతా. ఇప్పుడు నేను నా డైట్ విని చెప్పాక ఇందాక ఒంగోలులో 100 కిలోలు ఒకాయన తగ్గాడు. హ్మ్. 100 కిలోలు. ఈళ్ళు ఇంకా 30 తగ్గుతారా, 40 తగ్గుతారని ఒక పిల్లగాడిదలో డిస్కషన్ తొక్కలో డిస్కషన్‌లు చేస్తున్నారు.